బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిపిఎం, సిపిఐ, వీసీకే ముందుకొచ్చాయి. సుదీర్ఘ చర్చల అనంతరం టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని లెఫ్ట్, వీసీకే పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పార్టీల మద్దతుతో విజయ్కి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో గవర్నర్తో టీవీకే అధినేత భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30 గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిపిఎం, సిపిఐ, వీసీకే ముందుకొచ్చాయి. సుదీర్ఘ చర్చల అనంతరం టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని లెఫ్ట్, వీసీకే పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పార్టీల మద్దతుతో విజయ్కి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో గవర్నర్తో టీవీకే అధినేత భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30 గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి రేపే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అంటే గవర్నర్తో భేటీ తర్వాత అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందంటారా? రైట్ పావని, ఏదైతే తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఫుల్ స్టాప్ పడిందనే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు తక్కువ ఉండేది. అయితే కొద్దిసేపటి క్రితమే సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వీసీకే పార్టీలు తమ మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే ఇది మౌఖికంగా కాకుండా లేఖ రూపంలో ఈ మద్దతు లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి వచ్చిన తర్వాత అప్పుడు గవర్నర్ కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే కనుక తమిళనాడులో ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా ఉంది. కానీ ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 117 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ రావాల్సి ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కోసం ఇతర పార్టీల మద్దతు విజయ్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకున్న 5 ఎమ్మెల్యేలు కూడా తాము మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా పార్టీల విషయానికి వస్తే కనుక వాళ్ళు మౌఖికంగా మద్దతు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా గవర్నర్ దాన్ని అంగీకరించలేదు. తనకు 118 మ్యాజిక్ ఫిగర్ తో సంబంధించి పూర్తి లేఖలు ఉంటే తప్ప తాను ప్రభుత్వ అనుమతి ఇవ్వలేనని చెప్పడం జరిగింది. దీంతోనే మల్ల గుల్లాలు పడ్డాయి. ఉదయం నుంచి కూడా ఇటు టీవీకే పార్టీకి సంబంధించిన అధినేత విజయ్ కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వీసీకే పార్టీలతో చర్చలు జరుపుతూ వచ్చారు. ఎట్టకేలకు అవి సఫలీకృతం అయ్యాయని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ పార్టీలు తాము విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటనతో సరిపోదు. దీనికి సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించిన లేఖలు ఉండాల్సి ఉంది. కాబట్టి ఈ లేఖలన్నిటి తీసుకున్న తర్వాత అప్పుడు విజయ్ గవర్నర్ కి కలవబోతున్నారు. అంటే ఇప్పటికీ కూడా 4:30 ప్రాంతంలో గవర్నర్ ను కలుస్తారని చెప్పేసి, లేదా 6 గంటల ప్రాంతంలో మరోసారి కలుస్తారని చెప్పేసి ఏవైతే ప్రకటనలు వస్తున్నాయో దానికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి అయితే ఇప్పటివరకు కూడా అలాంటి సమాచారం ఏది లేదని చెప్పేసి గవర్నర్ కార్యాలయం నుంచి అందుతున్న సమాచారం. ఒకవేళ గవర్నర్ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్లు వస్తే కనుక అప్పుడు విజయ్ వెళ్ళి ఏవైతే తనకు మద్దతు ఇస్తున్న పార్టీలకు సంబంధించిన లేఖలు ఇవ్వబోతారు. ఇచ్చిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ అనుమతికి అంగీకరిస్తే కనుక అప్పుడు రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం గవర్నర్ అనుమతి తర్వాత ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి తో పాటుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, అదేవిధంగా ఏబీసీకే పార్టీ నుంచి 2, మొత్తం చూసుకుంటే కనుక 11 మంది ఎమ్మెల్యేలు అంటే ఇతర పార్టీలకు సంబంధించిన వారు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వీరిలో ఎంతమందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందనేది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక షరతు అయితే పెట్టింది, 2 మంత్రి పదవులు కావాలని చెప్పేసి ఆ షరతుతోనే విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తుంది. సో మొత్తానికి వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నారు. ఎంత భాగస్వాములు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం మరొకటి ఉంది. ఏదైతే టీవీకి అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఇది మైనారిటీ ప్రభుత్వంగానే ఉండబోతుంది. ఎందుకంటే కేవలం 118 స్థానాలు మాత్రమే ఇప్పుడు టీవీకే పార్టీకి వస్తున్నాయి. అంటే వీటిలో మద్దతు ఇస్తున్న పార్టీలో ఏ ఒక్క పార్టీ అయినా సరే తమ మద్దతు ఉపసంహరించుకుంటే మళ్ళీ టీవీకే పార్టీ గండంలో పడినట్టే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నవి. ముందుగా ప్రమాణ స్వీకారం చేయాలి, అంటే అత్యధిక స్థానాలు కావించింది కాబట్టి ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది దాన్ని బట్టి మిగతా పార్టీల మద్దతు ఉంటుందనే మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. పావని, శ్రీనివాస్, అంటే సినిమా స్టార్ నుంచి సీఎం వరకు మరి విజయ్ ప్రయాణాన్ని మరి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? తమిళ ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఎప్పుడు కూడా తమిళ రాజకీయాల్లో జరగని అనూహ్య మార్పు ఇక్కడ సంభవించి మనం చూశాము. గతంలో ఎంజి రామచంద్ర నుంచి తీసుకుని ఇప్పటి స్టాలిన్ వరకు కూడా డిఎంకే, అన్నా డిఎంకేల మధ్యనే ఈ పరిపాలన అనేది కొనసాగుతూ వచ్చింది. వాళ్ళు ఈ 2 పార్టీలు మాత్రమే తమిళనాడును ఏలిన సంగతి మనకు తెలిసిందే. ప్రజలు కూడా ఈ 2 పార్టీలకే పట్టం కడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే విజయ్ తన పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రజలు ఒక విధంగా టీవీకే పార్టీతోని విజయ్తోని కనెక్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది కాకుండా ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో టీవీకే పార్టీ మీద ఒక సింపతిని క్రియేట్ చేశారు. సో దాన్ని టీవీకే పార్టీ కూడా క్యాష్ చేసుకోగలిగింది. అందుకోసమే ఈ మార్పు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే 2 మెజారిటీ పార్టీలు 2 పార్టీలు ప్రభుత్వాన్ని ఏలిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీని ప్రజలు తిరస్కరించి టీవీకే పార్టీకి 107 స్థానాలు కట్టబెట్టారంటే ప్రజలు ఆదరణ ఏమాత్రం ఉందో మనకి ఈ వచ్చిన సంఖ్యా బలాన్ని బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా కూటమిగా ఉన్న డిఎంకే, కాంగ్రెస్ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు. డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకి కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఈ 2 పార్టీల మధ్య అగ్గిరాజేసింది. కాంగ్రెస్ పార్టీ నేతల తీరును డిఎంకే తప్పుపట్టింది. అధికారంలో ఉన్నంత కాలం కూటమికే మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఇప్పుడు టీవీకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపడంపై డిఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని మైలాదుడరైలో డిఎంకే, కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. గవర్నర్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చిన కాంగ్రెస్ నేతలపై డిఎంకే కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కూటమికి ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ నేతలపై డిఎంకే నేతలు దాడులు చేశారు. అడ్డు వచ్చిన కాంగ్రెస్ నేతలను తరిమి కొట్టారు. అలానే మరోవైపు కాంగ్రెస్తో పొత్తు ముగిసినట్లేనని డిఎంకే ప్రకటించింది. ఈ మేరకు లోక్సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్కు డిఎంకే లేఖ రాసింది. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోలేమని డిఎంకే ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. కూటమికి ద్రోహం చేసిన వారి పక్కన ఉండలేమని, తమకు సపరేట్గా సీట్లు కేటాయించాలని డిఎంకే ఎంపీలు లోక్సభ స్పీకర్కు రిక్వెస్ట్ లెటర్ రాశారు.
విజయవాడ 45వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. త్వరలోనే డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కొండ ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. పింఛన్లపై ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవియన్స్కి. మొన్న కూడా గ్రీవియన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవియన్స్లో అంతకుముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవియన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్లు కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫరబుల్ కాని పట్టాలు ఉన్నాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ, కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ ఇవన్నీ పరిష్కరిస్తాం. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాం. ఇది ప్రజాప్రభుత్వం అందరూ, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా మంచి పండగ వాతావరణం ఉంది. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడంలో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నగరానికి ఉన్న సమస్యలను అతి త్వరలో తీరుస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని నందమూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెడన మండలంలో ఉన్నటువంటి నందమూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటన్నింటి కూడా పరిష్కారం చేయాలంటే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అందుకని మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ రోజున రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా పరిష్కారం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున డిపార్ట్మెంట్ వారందరినీ కూడా పిలిచి మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఏంటంటే ప్రజలందరికీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, నాయకులందరూ కూడా. అలాగే మనం ఇచ్చేటువంటి పాలన కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, సమస్యలన్నిటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అందుకే ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా
మరి వీక్లీ ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, అలాగే ఇండివిజువల్గా ఏమన్నా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి ప్రజల్లోనే ఉంటూ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కలుపుకుని ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కుప్పంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి టీకే ప్రభాకర్తో పాటు పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డీకేపల్లిలోని ఆంగ్మీ మారెమ్మ గుడి దగ్గర ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వైసీపీ నాయకులు టీడీపీలో చేరినట్లు నేతలు తెలిపారు. ఏలూరు కమర్షియల్ టాక్స్ ఆఫీస్ దగ్గర ఉద్యోగులు నిరసన బ్యానర్ను ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. సంఘం ఆఫీసు బేరర్ల విషయంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అహంకారక పూరిత వైఖరి, ముఖ్యంగా కమిషనర్ అహ్మద్ బాబు నేతృత్వంలో అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు, కక్ష సాధింపుల చర్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘ నేతల నిరసన గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. వాణిజ్య పన్నుల శాఖలో అయితే కమిషనర్ మాకు వద్దు బాబు అంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వద్దంటానికి గల ముఖ్య కారణం ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల పరిస్థితులు అంటే బానిసల్లా ఉంది. సాక్షాత్తు ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్ నుంచి జాయింట్ కమిషనర్ అంటే ఒక జిల్లాకి అధికారి. ఆ స్థాయి వరకు కూడా ఆయన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగంటే ఒక యారాబాబు అంటాం, ఒక మీటింగ్లో ఎవరిని తోలనాడటం, అలాగే ఆయన నిరంకుశ వైఖరి. ఎలాగంటే డిపిసిఐ 2025లో అయింది. ఆ ఇచ్చిన దానికి ఇప్పుడు వరకు పర్మిషన్ లేవు. ఆ ప్రమోషన్లు ఈ రోజుకి ప్రమోషన్లు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు ఒక క్యాజువల్ లీవ్ అంటే ఏదో అవసరం రావచ్చు రోజుకు. అలాగా ఆయన దగ్గర ఒక రోజు సెలవు కావాలంటే గుమ్మం దగ్గర పడిగాపులు కాపాలి. అలాగే రీసెంట్గా ఒక లేడీ, ఆవిడ ప్రెగ్నెంట్, ఆయన వల్ల ఆయన ఇవ్వక ఆయన ఇచ్చే ఆ రోజు మెట్లు ఎక్కి దిగలేక ఆవిడ లీవ్ కావాలంటే ఆవిడ లీవ్ శాంక్షన్ చేయకపోవడం, ఆవిడ మాతృత్వాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. ఇదే కాకుండా ఇది మేము చెప్తున్నామని అనుకోవద్దు, సాక్షాత్ హైకోర్టు నిన్నగాక మొన్న జడ్జి గారు అక్షింతలు వేశారు. ఇలాంటి ఐఏఎస్ అధికారిని అయితే నేనైతే ప్రముఖ ఈ శాఖలో ఉంటాను అనర్హుడు, నేనైతే అతను సస్పెండ్ చేస్తానని క్లియర్గా ఇచ్చారు. దాని మీద కూడా ఆయన అప్పీల్కి వెళ్తే ఆ అప్పీల్ని కూడా నిరాకరించింది. కాబట్టి ఆయన మీద విజిలెన్స్ కమిషను అలాగే చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిపోర్ట్లు ఇచ్చాము. తక్షణమే మా శాఖ నుంచి బదిలీ చేయాలి. అలాగే అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ మీ యూనియన్ తరపున తీసుకెళ్లారా? మా రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారితో వీళ్ళతో కూడా సంప్రదించింది. చీఫ్ సెక్రటరీ సాక్షాత్ మా మినిస్టర్ గారికి కూడా చెప్పారు. పయ్యావుల కేశవ్ గారికి మా మినిస్టర్ గారు ఆయనకు కూడా చెప్పారు. ఆయన కూడా నిన్నగాక మొన్న అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఏదైతే ఈ ప్రమోషన్లు ఉన్నాయో అంత కోర్టు తీసుకుని మంత్రి గారు తీసుకుంటేనే కానీ వచ్చే ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితి లేని డిపార్ట్మెంట్లో ఒక చీఫ్ కమిషనర్ అలా నిరంకుశత వైఖరితో వ్యవహరిస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి. అలాగే మీకు అదర్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ రీజనల్ ఆఫీసులు ఇచ్చారండి. ఎలాగా తిరుపతి, విజయవాడ. అది యాక్చువల్లీ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎక్కడైతే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు ఒక జిల్లా పరిధిలో పనిచేసిన వాళ్ళు తీసుకెళ్ళి, అలాగే కారుణ్య నియామకాల ద్వారా ఇచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయి ఇచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళి వైజాగ్లో వేశారు. వాళ్ళ కుటుంబాలేమో ఇక్కడ అక్కడేమో చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంత ఉంటుందండి? ఆ జీతంతో అక్కడ మెయింటైన్ చేయాలంటే ఎలా అనే పరిస్థితి
కనీసం ఇక్కడ సంబంధించిన జిల్లా అధికారులు జాయింట్ కమిషనర్ గారిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు ఆదాయం ఎంత ఇచ్చామని ఈ టెన్షన్లు పెట్టి ఈ రెవెన్యూ గురించే పనులు చేయించుకున్నారు తప్ప ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ఏ అధికారికి కూడా ఈ డిపార్ట్మెంట్లో ఒక ఆలోచన అంటూ లేదు. కానీ అదే మాదిరి వాళ్ళ సీనియర్ అసిస్టెంట్ వాళ్ళ సీనియారిటీ కానీ వాళ్ళ ప్రమోషన్ల విషయంలో మాత్రం మొత్తం స్టేట్ అంతా ఉద్యోగస్తులందరూ వాళ్ళ వైపే చూడాలనే పరిస్థితి వచ్చింది తప్ప కింద స్థాయి ఉద్యోగులకి ఏ ప్రమోషన్కి కానీ నోచుకోని పరిస్థితి వాళ్ళ వల్ల. అలాగే అంటే ఇంకో రాష్ట్ర ఎంప్లాయీస్ నేత ఉన్నారు, చెప్పండి అసలు మీ ఉద్యమం ఎంతవరకు తీసుకెళ్ళబోతున్నారు? మీరు ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి తెలిపా ఉంటున్నారు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలిపా ఉంటున్నారు. కమిషనర్ని మార్చకపోతే మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది ఇక ముందు? అంతా మా రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ హైకోర్టులో దాఖలు చేసింది. దాని ప్రభావంతో అసలు ఇదంతా కదిలింది. ఈయన చేసే పనులు, ఈ అక్రమాలన్నీ కూడా దానివల్ల బయటకు వచ్చాయి. డిపార్ట్మెంట్లో అందరికీ ప్రమోషన్ రావాలి, ప్రతి ఉద్యోగి కోరుకునేది ఒక ప్రమోషన్. దాన్ని అడ్డుకుని గవర్నమెంట్ జీవో ఇచ్చినా కానీ గవర్నమెంట్ బాగానే చేసింది, దీన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయట్లా. ఈ ఇంప్లిమెంటేషన్లో మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. అలాగే ఆయన ఇంకో డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. సో ఆయన మటుకు ఖచ్చితంగా మార్చాలని చెప్పి మేము మా అసోసియేషన్ మొత్తం స్టేట్ వైడ్ మొత్తం కూడా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. అంటే నిరసన అంటే ఏ విధంగా నిరసన తెలుపుతున్నారు? అంటే ఉద్యోగులకు సంబంధించి పని కానివ్వండి, ఏ విధంగా నిరసన తెలియబోతున్నారు? అంటే మేము మటుకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మాత్రమే చేస్తున్నాం. అది కూడా మా రాష్ట్ర అధికారులు ఇలా చేయమంది కాబట్టి దాని ప్రకారమే చేస్తున్నాం. అంతకుమించి ఇంకా వేరే విధంగా చేయట్లేదు. వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని ప్రకారమే మేము చేస్తున్నాం. తర్వాత ఏదైనా రాష్ట్ర నాయకత్వం ఏదైనా పిలిపిస్తే ఆ ప్రకారం మేము అందరం నడుచుకుంటాం. అలాగే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాబుని అయితే మార్చే వరకు కూడా ఉద్యోగులు సంఘటితమయ్యి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ప్రభుత్వం దీనిపై స్పందించి ఉన్నతాధికారులు కూడా ఆ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.